అమ్మా ఆలు పరోటా చేస్తున్నావు, 2 సాసులు చేస్తున్నావు, మరి అట్లా ప్రాసెస్ చెప్తావా? చెప్తానమ్మా. ఇదిగో నేను ఎప్పుడు చేసినా ఇంట్లోనే చేస్తాను కదా టమాటా సాస్. అవును, ఇదంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటది. మనం సమోసాలో కానీ అన్నిటిలో మనం స్నాక్స్ కానీ అవన్నీ కూడా ఈ సాస్ తో తింటే సూపర్ గా ఉంటది కదా. అవును, మీకు ఎప్పుడు కూడా చేసి పక్కన పెడితే ఇలాంటి స్నాక్స్ చేసి పెడతా ఉంటాను మీకు. ఇప్పుడు ఇదిగో చెప్తున్నాను, 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి కదా. మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇందులోకి చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. చింతపండు పులుపుకి ఇదిగో నేను 1/2 కేజీ టమాటాలకి 75 గ్రామ్స్ నానబెట్టి ఇదిగో గింజలు లేకుండా ఇలాగ గుజ్జు తీసేసుకున్నాను. ఈ వాటర్ ఇందులో వేసి నేను పేస్ట్ చేస్తా. సరే, ఇదిగో మధు, ఇదిగో ఇప్పుడు నేను టమాటా పేస్ట్ చేసాను కదా ఇలాగా చింతపండు వేసి. ఇప్పుడు ఇందులో టమాటా తుక్కు అలాంటివి ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా ఇలాగా ఇదిగో జాలి దాంట్లో వేసుకొని మొత్తం వడగట్టేసుకోవాలి. సరే మధు, ఇదిగో చూడు, ఇప్పుడు ఈ తుక్కది ఉంది కదా, అది అలా వస్తుంది కాబట్టి మనం ఇలా వడకెట్టేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు స్మూత్ గా ఉంటది. సరే మధు, ఇగో ఇప్పుడు ఈ టమాటా సాస్ లోకి ధనియాలు చాలా ఇంపార్టెంట్. ఇది వేస్తే ఈ ఫ్లేవర్ దిగి సూపర్ ఉంటది టమాటా సాస్ అయితే. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నాను, ఇందులో ధనియాలు వేసుకుని వేయించుకుంటున్నాను. అది ఇది ఎగినాయి కదా. ఇగో ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని మొత్తం ఇందులో వేసేసుకుంటున్నా. సరే, ఇగో ఇప్పుడు ఇందులో ఇగో 2 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు తగినంత ఉప్పు ఇవి కూడా వేసేసుకోవాలి. ఇంకా టమాటా సాస్ అంటే తీయగా ఉంటది అవునా. అందులోకి బెల్లం, ఇదిగో చెక్క బెల్లం వేస్తున్నాను. వేరే బెల్లం వేస్తే టేస్ట్ వేరే ఫ్లేవర్ స్మెల్ వచ్చేసి టేస్టే బాగోదు కాబట్టి ఈ బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మరగాలి. మధు, ఇదిగో అమ్మా, నువ్వు మస్టర్డ్ సాస్ కావాలన్నావు కదా, అదే ఆవాల చట్నీ. ఇప్పుడు దాంట్లోకి ఏం కావాలంటే ఇంకో 15 దాకా ఎల్లుల్లి రేఖలు చితగొట్టుకోవాలి. ఇలాగే 3 పచ్చిమిర్చి చాలు. పచ్చిమిర్చి ఇంకా ఎంత కొంచెం ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, కారం ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఈ బాగా వేయించేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను, వేసేసుకుంటున్నా. మధు, ఇదిగో అమ్మా, ఇప్పుడు ఇదిగో వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకొని, కొంచెమే కదా ఏం పర్లేదు, చల్లారపోయినా చేసుకోవచ్చు, లేకపోతే చల్లారేదాకా ఆగచ్చు. ఆయిల్ ఏం తీయకుండా ఇలాగా ఇదిగో ఆవాలు చూడు, 3 టేబుల్ స్పూన్ ఆవాలు అంతే, అంతకు మించి ఎక్కర్లేదు. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువ పట్టదమ్మా, కొంచెమే కదా చట్నీ అనేది. ఇదిగో కొంచెం వేసుకోవాలి, చూసుకొని తగినంత మళ్ళీ వేసుకోవచ్చు కావాలితే, ఎక్కువ వేసుకోవద్దు. ముందు వాటర్ వేయద్దు, బరకగా ఆడుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి ఆడుకోవాలి, లేదంటే నలగదు ఆవాలు. మధు, ఇదిగో ఇప్పుడు మనకి ఎల్లుల్లిపాయ ఆవాల బరకగా ఆడేసుకున్నాం కదా, ఇందులో వాటర్ వేసుకోవాలి కొంచెం. అలా వాటర్ వేసి మళ్ళీ పేస్ట్ చేసేసుకోవాలి. సేమ్ చట్నీ లెక్కే ఉంటది, చాలా బాగుంటది. మధు, ఇదిగో మనకి ఇప్పుడు చూడు చట్నీ ఎలా రెడీ అయిపోయిందో, ఆవాల చట్నీ. దీన్నే సాస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది కూడా పక్కన వేసుకొని మనకి టమాటా సాస్ తో పాటు ఇది కూడా వేసుకుంటే సూపర్ ఉంటది కదా. నీకు చాలా బాగా ఇష్టం ఇదంటే. ఇందులో కొంచెం నిమ్మకాయ కలుపుకోవాలి, కొంచెం పులుపు ఉంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఎంత మనం పులుపు తింటామనేది చూసుకుని వేసుకోవాలి. ఇగో మనకి ఇంకా ఆవాల చట్నీ రెడీ. ఓకే మధు, ఇదిగో మనకి టమాటా సాస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. ఇదిగో చూసావా, చాలా మంది కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకుంటారు, కానీ నేను
ఫుడ్ కలర్ అలాంటివి ఏమి వేయను కదమ్మా ఇందులోను, ఆ, అందుకని ఇంకేం వేయట్లేదు. ఇంకోటి ఏంటంటే నెలల దాకా నిలవ పెట్టుకోవాలి అని అనుకుంటే ఎక్కువ బెల్లం వేసేసుకొని తీగ పాకం అదే బాగా జిగురు పాకం వచ్చేలాగా చేసుకోవచ్చు. ఉమ్, కానీ నేను అలాగేం చేయను కదా, ఓ 3-4 days మనం ఏ స్నాక్స్ లోనే నంచుకోవచ్చు. అది ఆ, అవును. సరిపోతానే అన్నేసి నెల ఎందుకు నువ్వు పెట్టుకోవడం. తీపి ఎక్కువ వేయలేదు ఇప్పుడు. మనకి ఎంత వరకు సరిపోతుంది, టమాటా సాస్ చాలు. బాగా తీపి ఎక్కువ వేసుకుని పాకంలాగా వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అవును. అలాగేం చేయట్లేదు, ఓ 3-4 days 5 days దాకా ఉంటది ఇది అవుతుంది. అది నెలల వరకు చేయట్లేదు, నేను ఎప్పటికప్పుడు చేస్తాను కావాల్సిన మనం ఫ్రెష్ గా చేసుకుంటేనే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు సరిపోతుంది. మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది టమాటా సాస్. 2 రకాల సాసులు రెడీ. సరే మాధు, ఆ, ఇదిగో మనకి ఇప్పుడు సాసులు 2 రెడీ అయిపోయినాయి. టమాటా సాస్, మస్టర్డ్ సాస్, ఉమ్, ఆవాల చట్నీ అని కూడా అంటారు దీన్ని. ఉమ్. సూపర్.